నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మార్చి నెల 20వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:23 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 ఈ రోజు తిది షష్ఠి రాత్రి 2:44 వరకు తదుపరి సప్తమి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రము అనురాధ రాత్రి 11:23 నుండి తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము వర్జము తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 7:23 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 10:23 నుంచి ఉదయం 11:11 వరకు తిరిగి మరల మధ్యాహ్నము 3:11 నుంచి 3:59 వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:23 వరకు యమగండ కాలము ఉదయం 6:23 నుండి ఉదయం 7:53 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:47 నుంచి తెల్లవారి 5:35 వరకు అమృత గడియలు ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు అభిజిత్ ముహూర్తము 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ అప్రమత్తతగా ఉండాలి. మీ యొక్క పొరపాటు చర్యల వల్ల విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది. నిజాయితీకి ఈ సమయంలో గుర్తింపు కనిపించదు. పెట్టుబడులకు కొంచెం జాగ్రత్తలు తీసుకొని పెట్టండి. ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవీల్లో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేయకండి. పెట్టుబడులను తదుపరికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి స్థిర చరాస్తుల మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క కుటుంబంలో కొన్ని లోటుపాట్లు, సోదరులతో వైరము, ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు వెనక్కి వెళ్లే అవకాశం గోచరిస్తోంది. పెద్దల సలహా తీసుకున్నట్టయితే కనుక కొంత సమయంలో జరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆదాయం పెరుగుతుంది. మీరు చేస్తున్న సంస్థలో లేక సంఘంలో కానీ మీరు చేసే చోట ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు కొంతమందికి ఒక సమస్య తల ఎత్తే అవకాశం ఉంది. ఆ సమస్య ద్వారా మీరు చిక్కుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ధనము వృధాగా ఖర్చు అవుతుంది. దీంతో పాటుగా మీరు అనుకున్న పని ఈ రోజు సకాలంలో పూర్తయ్యే పరిస్థితి కనబట్టలేదు. రావాల్సిన బాకీలు తిరిగి రాని పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారం సులువుగా సాగుతుంది, కానీ కొన్ని చిక్కుల్లోనూ ఇబ్బందుల్లోనూ పడే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఈ రోజు అనుకూలంగా లేదు కాబట్టి పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. దైవ కార్యాలు చేసుకోండి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ పనులు చేపట్టాలన్నా మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. ఇవి మధ్యలోనే ఆగే పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. వృధా శ్రమ, అనవసర వ్యయము కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి.